15 వరకు తెలంగాణలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల పరిధిలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. ఎస్ సుమిత్ర, తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దాదాపు 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో వివిధ జిల్లాల్లో కూడా భారీగా వర్షం కురుస్తుంది. ఇందులో హైదరాబాద్, రంగారెడ్డి, అదేవిధంగా సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలో కూడా ఎల్లో అలర్ట్ కొనసాగుతుండడం కారణంగా పైభాగంలో కురుస్తున్నటువంటి వర్షం కారణంగా హిమాయత్ సాగర్, అదేవిధంగా ఉస్మాన్ సాగర్, గండిపేట ఈ రెండింటికి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దాంతో దాదాపు 8,000 క్యూసెక్ల వరద నీరును ఇక్కడికి వదలడం జరిగింది. దాంతో మూసీలో భారీగా వరద వస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇప్పుడు ముసారాంబాగ్ మూసీ వద్ద పరిశీలించవచ్చు. మరికొద్ది సేపట్లో మరింత ఎక్కువ వరద వస్తే ఇక్కడ ఉండేటువంటి రాకపోకలను కూడా, ఈ బ్రిడ్జిపై ఉండేటువంటి రాకపోకలను కూడా నిలిపివేసేటువంటి అవకాశం ఉంది. ఇటు పైభాగంలో కురిసినటువంటి వర్షం ఇటు కుత్బుల్లాపూర్ కానీ, కూకట్పల్లి కానీ, మియాపూర్, పటాన్చెరు ఈ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వరద అంతా కూడా ఇటు హుస్సేన్ సాగర్ నుంచి మూసీలోకి వస్తుంది. ఆ విధంగా 8,000 క్యూసెక్ల వరద నీరు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి వస్తుండగా మరొక 1000 క్యూసెక్ల వరద హుస్సేన్ సాగర్ నుంచి వస్తుంది. ఈ విధంగా హైదరాబాద్ నడిబొడ్డున ప్రవహించేటువంటి మూసీలోకి భారీగా వరద వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చుట్టుపక్కలటువంటి ప్రాంతాల పబ్లిక్ని అయితే కొంత అధికారులు అలర్ట్ చేశారు. ప్రధానంగా ఈ ముసారాంబాగ్ బ్రిడ్జ్, అదేవిధంగా చాదర్ఘాట్ బ్రిడ్జ్ ప్రాంతంలో అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం కూడా ఇక్కడికి ఈ స్థానికంగా ఉండేటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు ఇక్కడికి వచ్చి తనిఖీ చేసి వెళ్లారు. ఏమన్నా హెవీగా పెరిగితే మాత్రం ఇమ్మీడియట్లీగా దాన్ని అంతా కూడా క్లోజ్ చేయాలని వాళ్ళకు ఆదేశాలు వచ్చినట్లుగా చెప్తున్నారు. ప్రధానంగా ఇటు తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. కొన్ని జిల్లాల్లో అయితే అది 23 సెంటీమీటర్లుగా ఉంది. కొన్ని జిల్లాల్లో 5-6 సెంటీమీటర్ల వర్షం కురిసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిన్న చూస్తే హైతనగర్ పరిధిలో భారీగా వర్షం కురిసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చూస్తే ములుగు, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి, సిద్దిపేట, హనుమకొండ జిల్లాల్లో మాత్రం భారీగా వర్షం నమోదైంది. నల్లగొండ ఈ జిల్లాల పరిధిలో 10 సెంటీమీటర్ల నుంచి 22 సెంటీమీటర్ల వరకు వర్షపాతం కేవలం 24 గంటల వ్యవధిలో నమోదు కావడం జరిగింది. అనేక జిల్లాల్లో వరద ఉధృతి కొనసాగుతుంది. పలు జిల్లాల్లో రోడ్లపైకి నీరు వచ్చాయి. దాంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది వాహనదారులు. ప్రధానంగా నిన్న సాయంత్రము భారీగా వర్షం కురిసింది. హైదరాబాద్ నగరంలోనూ కొన్ని ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల వరకు కూడా వర్షం కురిసినటువంటి నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో అయితే ట్రాఫిక్ ఇబ్బందులు వచ్చాయి. అయితే రాత్రి తెల్లవారుజాము నుంచి సిటీలో కొంత వర్షం ఉధృతి జనజీవనం సాధారణంగా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అవసరమైనటువంటి చర్యలను ఇటు హైడ్రాకు సంబంధించినటువంటి మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు, టీమ్స్ తీసుకున్నాయి. భారీగా వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అక్కడ అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కేంద్ర స్థాయిలో ఉండేటువంటి రెవెన్యూ అధికారులను, కలెక్టర్లను కూడా ప్రభుత్వం ఆదేశించినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ.